గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఎక్కువగా హెలికాప్టర్ రూట్‌ని ప్రిఫర్ చేయడానికి కారణం ఇదే యెస్ అమ్మ. అనుకుంటారా? యాక్చువల్‌గా రోడ్ రూట్‌లో ఏంటంటే మాకు చాలా ఈజీ ఆపరేషన్ అమ్మ. ఒక కిచెన్ వెహికల్ ఇచ్చి ఒక 4, 5 మెంబర్స్ స్టాఫ్‌ని ఇచ్చేస్తే ఈజీగా బ్యాచ్ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తది. కానీ హెలికాప్టర్ రూట్‌లో లక్నో ఎక్కడ, నేపాల్‌గంజ్ ఎక్కడ, సిమికోట్ ఎక్కడ, హిల్సా ఎక్కడ, చైనా బార్డర్ తక్లాకోట్ ఎక్కడ, మానసర్ ఎక్కడ దాదాపుగా 10 ప్లేసెస్‌లో మా టీమ్స్ ఉండాలి. సో, చాలా రిస్కీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. వాటికి వీటికి అబ్జర్వ్ చేస్తే ఒక 35,000-40,000 డిఫరెన్షియేషన్ ఉంటుంది రోడ్ రూట్‌కి, హెలికాప్టర్ రూట్‌కి. కానీ కస్టమర్ వన్స్ ఒకసారి రోడ్ రూట్‌కెళ్ళిన తర్వాత, జీవితంలో ఇంకోసారి నేను కైలాష్ యాత్రకి రోడ్ రూట్‌లో వెళ్ళమని ఇంకోరిని ప్రిఫర్ చేయము అంటారమ్మా. సో, అంత ఓకే. రిస్క్‌తో అలిసిపోతారనమాట. కూడుకున్న పని. అలిసిపోతారు. కాబట్టి అది సజెస్టెడ్ కాదు అని చెప్తాం తల్లి మనం. సరే ఇప్పుడు ఇది హై ఆల్టిట్యూడ్‌లో ఉంటుంది కదా! యాత్ర మొత్తము. సో, ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? యెస్. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి సహజంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది మెయిన్ ఒకటే ఒక ప్రాబ్లమ్ వచ్చేటువంటిది ఏంటి అంటే, హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌లో మనకొచ్చేటువంటి ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లము, గిడ్డీనెస్, వామిటింగ్ సెన్సేషన్స్ లాంటివే వచ్చే అవకాశం ఉంటది. ఎందుకు అంటే, ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి ప్రదేశంకి వెళ్తున్నాం. కాబట్టి మన బాడీని ముందుగానే కార్బోహైడ్రేట్స్ తగ్గించి, అంటే రైస్ లాంటివి తగ్గించి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ బాడీని అడ్జస్ట్ చేయాలి ఒకటి. రెండోది బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, ప్రాణాయామము, యోగా ఇటువంటివన్నీ ఖచ్చితంగా చేస్తేనే మన బాడీ సెట్ అవుతది క్లైమేట్‌కి అనుకూలంగా. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానెల్‌కి వెళ్లి చూస్తే ఒకసారి ప్రతిరోజు జూమ్ క్లాసెస్ పెడతాం మనం కస్టమర్స్‌కి. ఆల్‌మోస్ట్ ఒక ట్రైన్డ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ యోగా ట్రైనర్‌తో మనం ట్రైన్ చేయిస్తాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ బాడీని మనం మెంటల్‌గా, ఫిజికల్‌గా ట్యూన్ చేయకపోతే ఆ హై ఆల్టిట్యూడ్‌కెళ్ళొచ్చిన తర్వాత చాలా కష్టపడతారు. ఇంతవరకు పలానా వాళ్ళకి ఎవరికో అలా ఇబ్బంది జరిగిందట అని చూడడమే తప్ప, మా ఎక్స్‌పీరియన్స్‌లో ఏ రోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ కైలాష్‌కి వెళ్లి పలానా వాళ్ళు చనిపోయారట అన్నటువంటి ఒక మాట మా లైఫ్‌లో నేను ప్రాక్టికల్‌గా చూడలేదమ్మా. ఓకే. అందుకోసమే మీరు ముందస్తు జాగ్రత్తగా యోగా క్లాసులు పెట్టడం కానీ, వాట్సాప్ గ్రూప్ యెస్. క్రియేట్ చేయడం కానీ, యెస్. అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడం అనేది స్ప్రెడ్ కానీ చేయడం జరుగుతూ ముందుగానే ఉంది. చేసేస్తున్నారు మీరు. ఎందుకంటే అది చేస్తేనే వీళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత కైలాష్ వరకు వెళ్తారు, మానసరోవరం వెళ్తారు, యమద్వార్ వెళ్తారు, పరిక్రమ చేస్తారు. ఆరోగ్యం సెట్ అయిపోతది. సేఫ్‌గా ఉంటారు. సో, అందులో ఇక్కడ అక్లమటైజేషన్ పాయింట్స్ ఉంటాయి. మనం హరీబరీగా తొందరగా గ్రూప్ అయిపోగొట్టేసేయాలి. లేట్ అయిపోయింది. ఎక్కడన్నా క్లైమేట్ బాగాలేకపోతే ఒకరోజు ఆగుతారు. ఆగినప్పుడు అది కవర్ చేయాలని చెప్పి వెంటనే స్కిప్ జేసేస్తారు. తక్లాకోట్‌లో 1 నైట్ స్టే ఇస్తారు. మానసరోవరంలో స్టే ఇయ్యకుండా డార్చన్ తీసుకెళ్తారు. డార్చన్‌లో ఇవ్వకుండా కైలాష్ పరిక్రమ చేయిస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా వారి యొక్క బాడీ అనేటువంటిది అడ్జస్ట్ కాలేక ఫెయిల్ అయిపోతది బాడీ. సో, ఒక ఆపరేటర్‌ని మనం ఎన్నుకున్న దాన్ని బట్టి మన కైలాష్ అనేటువంటి యొక్క ఎసెన్స్ ఎంత ఉంటది అనేది తెలుస్తదమ్మ.